విదేశాల్లో ఉద్యోగాలు కావాలా? మీకు సర్టిఫికెట్స్ లేకున్నా సరే వెళ్ళిపోవచ్చు. అదేంటి అనుకుంటున్నారా? మేం సర్టిఫికెట్లు ఇస్తామంటోంది ఒక కన్సల్టెన్సీ. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఇప్పటికే 24 మందిని విదేశాలకు కూడా పంపించింది. కానీ ఆ నోటా ఈ నోటా విషయం తెలియడంతో ఆ కన్నింగ్ కన్సల్టెన్సీ బాగోతం బయటపడిపోయింది. దీని వెనుక ఉన్న ముఠా భరతం పట్టారు పోలీసులు. హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యింది, ఏది కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది అని అతడు సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పే డైలాగ్ గుర్తుందా? అవును, సరిగ్గా అలాగే జరుగుతోంది. విదేశాలకు చదువు కోసం లేదా జాబ్ కోసం వెళ్లాలంటే యూనివర్సిటీ సర్టిఫికెట్లు, సరైన పత్రాలు అవసరం. కానీ అవి లేకుండా విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసుకుని వీసాలకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. గతంలో ఈ ఫేక్ సర్టిఫికెట్లను కేరళ లేదా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి తెప్పించేవారు. కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీని హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఇదిగో ఇక్కడ చూడండి, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోనే శ్రీ వ్యాస కన్సల్టెన్సీ పేరుతో ఓ దుకాణం తెరిచారు. చూడ్డానికి ఇది కన్సల్టెన్సీ లాగే ఉన్న పక్కా ఫ్రాడ్ కోసం పెట్టిన సంస్థ. ఈ సంస్థలో పోలీసులు సోదాలు చేశారు. శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు చేపట్టిన ప్రత్యేక దాడిలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటికి వచ్చింది. ఈ సంస్థ నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తోందని గుర్తించారు. బీకామ్, బీటెక్, ఎంబీబీఎస్ ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా అడిగినంత డబ్బు చెల్లిస్తే చాలు, ఆయా సర్టిఫికెట్లు మీ చేతుల్లో పెట్టేస్తారు. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ప్రధాన నిందితులుగా ఉన్న ఆకాశపు హరీష్, మా ఊరి మహేష్ ను అరెస్టు చేశారు. వీరికి విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి సహకరిస్తున్నట్లుగా గుర్తించారు. కన్సల్టెన్సీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 46 మందికి నకిలీ సర్టిఫికెట్స్ అందించినట్లు వెల్లడయ్యింది. ఈ ముఠా తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా 24 మంది అభ్యర్థులు విదేశాలకు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. సర్టిఫికెట్ల కోసం భారీగా డబ్బులు వసూలు చేసిన ముఠా విద్యార్థులను మోసం చేసిన తీరు పోలీసులకు సవాల్గా మారింది. నిందితుల వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ నిందితులను కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా విదేశీ వీసాలు పొందిన వారిపై విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ముఠాలో ఇంకెవరు భాగస్వాములుగా ఉన్నారు అన్నదానిపై విచారణ కొనసాగుతోంది.